తీసుకుందాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అండ్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అంటే పాత పథకాలను కొనసాగిస్తూ మేబీ ఛాన్సెస్ ఏవైనా కొత్త కేటాయింపులు కూడా ఉండేటువంటి రకరకాల అంచనాలతో ఆల్మోస్ట్ 3.35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏంటి మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి? అంటే వీళ్ళ బడ్జెట్ గతంలో 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో వాస్తవికంగా ఎంత ఖర్చు చేసారో మనం చూసినాము. అంటే వాళ్ళు చేస్తా అన్నటువంటి బడ్జెట్లో మీరు గతంలో 3,04,000 కోట్ల బడ్జెట్లో వాస్తవంగా ఎంత ఖర్చు చేసారు అనేది చూస్తే అందులో చాలా అబద్ధాలు ఉన్నాయి అనేటువంటి మాట మాత్రం వాస్తవము. ఇదొక అంకెల గారడిగా మాత్రమే బడ్జెట్ ఉంది. వీళ్ళ గత బడ్జెట్ చూస్తే ఏ విధంగా ఉందంటే వీళ్ళకి ఎటువంటి విజన్ లేదు. వాళ్ళ బడ్జెట్లో కేవలం అబద్ధాల రివిజన్గా మాత్రమే వారి బడ్జెట్ కొనసాగింది. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే కేవలం అంకెల గ్యారెంటీ మాత్రమే. గతంలో రోడ్ల భవనాల శాఖకు రోడ్లు వేస్తామని చెప్పేసి 5,900 కోట్లు కేటాయించారు. ఒక్క దగ్గర 1 కిలోమీటర్ రోడ్డు వేసింది లేదు, ఒక తట్టెడు మట్టి వేసి గుంతలు పూడ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మైనార్టీ సంక్షేమంకు గత బడ్జెట్లో 2,900 కోట్లు పెట్టిండు. అందులో ఎంత ఖర్చు చేసిరో చెప్పాలి. అందులో కేవలం 30% కూడా ఖర్చు చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి లేదు. 11,500 కోట్ల రూపాయలతో వాళ్ళు ఎస్సీలకు బడ్జెట్లో కేటాయించారు. అందులో ఎంత ఖర్చు చేసారు? బీసీలకు చూసుకుంటే మనం 11,400 కోట్లు ప్రవేశపెట్టారు. అందులో ఎంత ఇచ్చారు? బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారండి? మేము వస్తే అధికారంలోకి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెడతామని చెప్పారు. మరి ఈసారి హామీ నెరవేరుస్తారా అని చెప్తా ఉన్నాము. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే గతంలో విద్యకి 23,000 కోట్ల బడ్జెట్లో పెట్టి అందులో 16,298 కోట్లు కేవలం వాళ్ళ జీతభత్యాలకే ఇస్తే అసలు ఈ విద్యారంగంలో ఎంత పెట్టిండు? అంత గొప్పగా చెప్తున్నటువంటి వీళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు 2,500 కోట్లు గత బడ్జెట్లో పెట్టి అసలు ఎంత ఖర్చు చేసారు? అందులో కేవలం 10% కూడా ఖర్చు చేసినటువంటి వైరం లేదు. ఇట్లా చూస్తూ ఉంటే వీళ్ళ గత బడ్జెట్లో కేవలం ఫిగర్స్ కాదు, అన్ని ఫెయిల్యూర్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈసారి తీసుకుందాం. ఈసారి బడ్జెట్లో కూడా వాళ్ళు చాలా గొప్పగా మీరు అన్నట్టుగా 3,35,000 కోట్లు అన్నారు కదా. నాకు తెలిసి అందులో 65-70% కూడా వాస్తవికంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఖర్చు చేయాలని చెప్పేసి పూర్తి దిమై ప్రజలకు ఉన్నది. ఇంకా ఒకటి చూస్తే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ 800 రోజులైనా కానీ ఇంకా వారు ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలో భాగంగా 13 హామీలను ఇంతవరకు నెరవేర్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి కళ్ళబొల్లి దొంగ హామీలను నెరవేర్చాలంటే ఈ భారతదేశ బడ్జెట్ అయినా సరిపోదు. ఎన్నవలేదు మాట్లాడుకుందాం. ఈసారి కేటాయింపులు ఎట్లుంటాయో మాట్లాడుకుందాం. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి ఇది రిపీటెడ్ సిచ్యువేషనే కనిపిస్తోంది. అంటే బడ్జెట్ చూపించేది పెద్ద ఎత్తున అంచనాలు పెద్దగా కనిపిస్తాయి, ఈవెన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. బట్ సవరణ తర్వాత మీ హయాంలో కూడా కొన్ని కేటాయింపులకు సంబంధించి కొన్ని వాటికి సంబంధించి అంతే ప్యూర్గా అంటే ఎంత పెట్టారో అంత ఖర్చు చేశారా? అంటే వాస్తవికతకు ఒక 5-10 అని చెప్పేసి +/- 5 అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఒక 100 చెప్తే 65-70% కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేసిన చరిత్ర వీళ్ళు సవరిస్తారు కదా ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఇయర్ స్టార్టింగ్లో ఎంత పెట్టారు, ఇయర్ ఎండ్ సవర్లో ఎంత పెట్టారు, అసలు ఫిజికల్ డెఫిసిట్ ఏంది ఒక గత లెక్కలను మనం పరిశీలిస్తాం. చాలా క్లియర్గా వీళ్ళకు ఏంటంటే వీళ్ళ అంచనా కూడా కరెక్ట్ వేయలేకపోతున్నారు. ఎన్నికల ముందు మేము 100 రోజుల్లోనే అన్ని నెరవేర్స్తామని ఎట్లా చెప్పిర్రో ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే మేము ఈ రెవెన్యూ తీసుకొచ్చి ఇంత తీసుకొస్తామంటారు. కానీ వీళ్ళు అనుకున్నటువంటి రెవెన్యూలో లాస్ట్ టైం కేవలం 65% అంటే 65% మాత్రమే వీళ్ళకి వసలైంది. అంటే వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి విధ్వంసకర వినాశకమైనటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఆదాయం అనేది తిరోగమనం ఉంది. తగ్గడం వల్ల ఈరోజు ఏంటంటే బడ్జెట్ కూడా ఏం చేసుకొస్తారండి, ఈ భవిష్యత్ తరాలకు ఒక అప్పుల చిట్టి మాత్రమే ఇస్తూ ఉన్నారు. వీళ్ళు మేము ఇన్ని అప్పులు తెచ్చినాం అన్ని అప్పులు తెచ్చినాం అని చెప్పి చెప్పడం తప్ప ఈరోజు వాళ్ళు తెస్తా అన్నటువంటి అప్పులకు రివిజన్ గా గత బడ్జెట్ లో ఇన్ని అప్పులు తెచ్చినాం ఈ విజన్ అంటారు, బడ్జెట్ లో రివిజన్ తప్ప ఏం లేదు. మీ విధానాలతో గతంలో మీరు చేసినటువంటి అప్పులకే మేము వడ్డీలు అసలు కట్టుకుంటూ కూర్చుంటున్నాం అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,47,000 కోట్లు అప్పు చేసిన ఇప్పటిదాకా కానీ శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి చరిత్ర. ఈరోజు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు కేవలం 2,80,000 కోట్లు ఆన్ ది రికార్డ్.
అంటే ఎవరు ఎక్కువ అప్పు చేస్తా ఉన్నారు, ఎవరు ఎక్కువ అప్పు చేస్తా ఉన్నారు, అసలు అప్పులతోనే రాష్ట్రం నడుపుతా అనుకుంటున్నాడు తను. ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది ప్రజలకు వదిలేసండి. కానీ మాట్లాడేప్పుడు ఫుల్ ఆఫ్ క్లారిటీతోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీది 10 ఏళ్లలో 2 లక్షల కోట్లు అంటే గ్యారెంటీ అప్పులు, కార్పొరేషన్ అప్పులు ఇట్లాంటి ఏం మీరు యాడ్ చేయరు మీరు చెప్పుకునేటప్పుడు. అదే వాళ్ళది చెప్పినప్పుడు 3 లక్షల కోట్లు 2.5 సంవత్సరాలకు మీరు చెప్పారు. సో వాళ్ళ దాంట్లో యాడ్ చేసి చెప్పారు, మీరు యాడ్ చేయకుండా చెప్పారు. ఇది చెప్తే ఇద్దరిది యాడ్ చేసి చెప్పాలి. అంటే ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళైనా కూడా ఒకటి వాళ్ళు చెప్పినప్పుడు 50,000 కోట్లు మీరు కార్పొరేషన్లు కలిపినా కానీ ఇంకొక 1,10,000 కోట్లు అవుతుంది. అవన్నీ కలిపినా కానీ ఈ స్పీడ్ తో పోతే ఈ రేవంత్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు దాటిలోపు 7 లక్షల కోట్లు అప్పు చేసేటువంటి వేగంతో పోతా ఉన్నాడు. ఈయనకు విజన్ 2047 2034 డాక్యుమెంట్లని కాదు, వీళ్ళకి అప్పుల రివిజన్ ఈ డాక్యుమెంట్ ఈ బడ్జెట్ లో ఉంటది. ఎందుకంటే గతంలో అప్పులు తెలంగాణ అంటే అసలు నెలకు ఇంత వడ్డీ కడుతున్నాం అంత వడ్డీ కడుతున్నాం అని చెప్తా ఉన్నాడు కదా. అసలు వడ్డీలకు ఈ బడ్జెట్ లో ఎంత కేటాయించారో ఇవి లాస్ట్ టైం ఎంత పెట్టిండండి, 24,000 కోట్లు వడ్డీలకు పెట్టిండు. కానీ చెప్పేది ఏం చెప్తున్నాడు, నెలకు మేము 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ కడతా ఉంటాడు. అంటే నువ్వు బడ్జెట్ లో పెట్టిందే నెలకు 2,000 కడతా అని చెప్పేసి 6,000 ఏడికలు కడతాడని చెప్పేసి అందులోనే శుద్ధ అబద్ధం. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, 12 గంటలకు ప్రసంగం స్టార్ట్ కాగానే మేము మొత్తం అప్పులకే కడుతున్నామని చెప్తాడు. కానీ అందులో పెట్టే అమౌంట్ ఎంత ఉంటుంది, పెట్టంది అయితే తీసుకొచ్చి కట్టారు కదా. ఈ రోజు చెప్పండి, ఈ రోజు చూడండి మళ్ళీ అవే అబద్ధాలను రివిజన్ చేయకపోతే చూడండి బట్టి విక్రమార్క గారు శాసనసభలో మండలిలో శ్రీధర్ బాబు గారు